గోంగూర రొయ్యలు మీరు ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉండకపోతే ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కళాయి హీట్ అయ్యాక 3 స్పూన్ల నూనె వేసి 2 చిన్న సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసి ఆ ఉల్లిపాయల ముక్కలు కూడా అందులో వేసి బాగా ఫ్రై అవనండి. ఫ్రై అవుతున్నప్పుడే 4 పచ్చిమిరపకాయలు మజ్జిగ కట్ చేసి అవి కూడా వేసి బాగా ఫ్రై అవనండి. అవి ఫ్రై అయ్యాక 1/2 కేజీ రొయ్యలు, పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి కడుక్కుంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది. తిన్నప్పుడు వండినప్పుడు కూడా స్మెల్ రాకుండా ఉంటాయి రొయ్యలు వేసి బాగా కలుపుకోవాలి. అవి బాగా వేగాక కొంచెం పసుపు వేసి కొంచెం ఉప్పు, వాటర్ వేసి మూత పెట్టి అవి ఫ్రై అయ్యాక వాటర్ అంతా ఇంకిపోయాక ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. చిన్న సైజు 3 కట్టలు గోంగూర కడిగి చిన్న ముక్కల కింద కట్ చేసిన గోంగూర కూడా అందులోనే వేసేయండి. వేసి కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక ఓ 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. 10 నిమిషాల తర్వాత తీసి చూడండి. ఎంతో టేస్టీ అయిన మన గోంగూర రొయ్యలు రెడీ అయిపోద్ది. వైట్ రైస్తో తిని చూడండి. మీకు నచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.